ఇంటి దగ్గర బెంగుళూరు బయలుదేరిన మాతో అనిల్ వచ్చి మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాడు. జాగ్రత్తగా వెళ్ళి రండి అంటూ లోపలికి పంపించాడు. లోపల ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ అంతా పూర్తయి ఒక అరగంట సేపు వేచి చూడాల్సి వచ్చింది. ఈ అరగంటలో మా పెద్దత్తయ్య గారు అక్కడ ఉన్న సెక్యూరిటీ పోలీస్తో గొడవ పెట్టుకున్నారు. ఆ పోలీస్తో మాట్లాడి ఫ్లైట్ వరకు వెళ్ళడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఇందుకేనా అనిల్ వాళ్ళిద్దరి బాధ్యత నాదే అని అంతలా చెప్పి పంపించాడు అని అర్థమైంది. ఎలాగులా ఆ ఫ్లైట్ జర్నీ కంప్లీట్ చేసి చివరికి బెంగుళూరు చేరుకున్నాం. నా మొదటి ఫ్లైట్ జర్నీ అయినా నాకంత ఆనందమేమీ అనిపించలేదు. దీప్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాక దీప్తి చాలా ఆనందంగా నన్ను పలకరించింది. నేను ఇంతకుముందు తనకి తెలియకపోయినా నన్ను ఒక తెలిసిన మనిషిలాగా దగ్గరికి తీసుకొని పలకరించింది. మంచిగా చూసుకుంది. దీప్తి వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు, వాళ్ళ భర్త ఉంటున్నారు. చూడడానికి చాలా బాగుంది. ముచ్చటైన కుటుంబంలా అనిపించింది. దీప్తి వాళ్ళ భర్త అన్నయ్య కూడా నన్ను మంచిగానే పలకరించారు. నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకదానిలా వీళ్ళు అంగీకరించేశారు. నేను దీప్తి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు వ్రతం పెట్టుకుంది. ఆ వ్రతానికి కావలసిన పనులలో నేను దీప్తికి సహాయంగా ఉన్నాను. మేమిద్దరం వదిన ఆడబిడ్డలలాగా కాకుండా అక్కా చెల్లెళ్ళలా కలిసిపోయాము. దీప్తి కూడా నన్ను ఇంత మంచిగా పలకరించి చూసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఆ వ్రతంకి దీప్తి తన చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచింది. అందరూ వ్రతం రోజు ఇంట్లోకి వస్తుంటే పక్కింటి ఆంటీ అక్క అంటూ అందరినీ పరిచయం చేస్తుంది. అందరినీ నాకు పరిచయం చేస్తుంది. నన్ను వాళ్ళకి పరిచయం చేస్తుంది. ఈలోపు ఒక ఆంటీ లోపలికి వచ్చారు. ఈమె ఎదురింటి పిన్ని అంటూ నన్ను పరిచయం చేస్తుంటే ఆమె ఎవరి పిల్ల అంటూ ప్రశ్నించింది. మా వదిన అన్న భార్య అని చెప్పి దీప్తి సమాధానమిస్తే, ఈ పిల్లనేనా మీ అన్న డబ్బులిచ్చి పెళ్లి చేసుకుంది అని ఒక్క మాట అనేసింది. ఆ మాటకి అక్కడ ఉండాలనిపించక రూమ్లోకి వెళ్ళిపోయాను. ఏడ్చేంత బాధ లేదు, కానీ ఆ మాట అందరిలో అన్నందుకు చాలా అవమానంగా అనిపించింది. మళ్ళీ వచ్చిన ఈ మాటకి స్వేచ్ఛ ఎలా స్పందిస్తుందంటారు? చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.